నల్లమల అటవీ ప్రాంతంలో స్ఫటికతో పాటు విలువైన రాళ్ల కోసం వేట సాగుతోంది. వందల మంది కూలీలలో కొందరు అక్రమార్కులు కొండలను ఇష్టానుసారంగా పిండి పిప్పి చేస్తున్నారు. గోప్యంగా తమ పనులు కానిస్తూ విలువైన జాతి సంపద కొల్లగొడుతున్నారు. ఈ దందాను నిలువరించే విషయంలో అడుగడుగునా అటవీశాఖ అధికారుల వైఫల్యం సుస్పష్టమవుతోంది. గుంటూరు జిల్లా పల్నాడు అడవుల్లో విలువైన రాళ్ల కోసం అక్రమ తవ్వకాలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది జిల్లాలో కరువు నెలకొనడం వల్ల కూలీలు అల్లాడుతున్నారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు స్ఫటికతో పాటు విలువైన రాళ్లు తవ్వేస్తున్నారు. తద్వారా లక్షల రూపాయల అటవీ సంపద అక్రమార్కుల జేబుల్లోకి వెళుతోంది. తవ్వకాల్లో వచ్చే స్ఫటికను కిలోల చొప్పున కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఈ రకమైన రాళ్ల కోసం చాలా రోజులుగా తవ్వకాలు సాగుతున్నాయి. వజ్రాలు, గుప్త నిధులు, రంగురాళ్లు ఇలా విభిన్నమైన పేర్లతో ఏదో ఓ మూలన తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. తవ్వకాలు అడ్డుకోవడానికి 10 మందితో బృందాన్ని ఏర్పాటు చేసినా ఫలితం కనిపించడం లేదు. తవ్వకాలతో ఎక్కడికక్కడే భారీ గుంతలు పడుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులతో పాటు జంతువులకు ఇబ్బందులు తప్పటం లేదు. అవుట్స్కట్స్ లో ఉన్న కొండపైన ఈ తెల్లరాళ్ళ కోసం అంటే స్ఫటిక రంగురాళ్ళ కోసం ఫారెస్ట్ ల్యాండ్లోకి వెళ్ళి అక్రమంగా ప్రవేశించి తవ్వకాలు జరిపి ఆ రాళ్ళు తీసుకొని ఎక్కువ మొత్తంలో డబ్బులు గడిస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉండగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నేను అమ్మాయిని వెళ్ళి రైడ్ చేశాను. వీళ్ళు ఇద్దరు ముద్దాలు జరిగారు. ఒకడు జిల్లాపతి కొండ నాయకు, ఒకడు ఆరు నరసింహారావు అనే ఇద్దరు జరిగారు. ఇంకో కొంతమంది పారిపోయారు. దొరికిన ఇద్దరి మీద మేము కేసు నమోదు చేసి రిమాండ్ చేసి ఉన్నాము. ఈ స్ఫటిక తవ్వకాల వెనుక ఎవరున్నారు, వీటిని ఎక్కడికి పంపిస్తున్నారనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు.